అందరికీ నమస్కారం అండి. ఈరోజు భగవద్గీతలోని మొదటి అధ్యాయంలోని 3వ శ్లోకం నేర్చుకుందాం. అలాగే చివరిలో ఒక నీతి కథ కూడా చెప్పుకుందాం. ముందుగా శ్లోకం: పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. మరొక్కసారి చదివి వినిపిస్తాను. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ ఏదైనా అర్థం కాకపోతే కనుక నాకు కమెంట్లో అడగండి, నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. అలాగే ఈరోజు కథ వచ్చేసి ఏంటంటే, ఒక ఊరిలో రాజు అనే ఒక అతను ఉన్నాడంటండి. అతనికి పెద్ద వ్యాపారవేత్త అవ్వాలి, మంచి బిజినెస్ చేయాలి అనేది ఒక మంచి కళ చిన్నప్పటి నుండి అలా కంటూనే వచ్చాడంట. అతనికి 20 years వచ్చాక మొదటి వ్యాపారం ప్రారంభించాడంటండి. కానీ అది విఫలమైందంట. అలాగే ఒక 2 years ఆగి మళ్ళీ ప్రయత్నించాడంట, మళ్ళీ విఫలమయ్యాడంట. అలా 3-4 times చేసేసరికి అన్నిసార్లు ఓడిపోయాడంటండి. అందరూ అతన్ని చూసి, చుట్టాలు, ఊళ్ళో వాళ్ళంతా కనుక నవ్వసాగారంటే, ఇంక ఇది వదిలేసాయి, ఏదైనా జాబ్ చూసుకోగట్ట అని సలహా ఇస్తూ ఉన్నారంటండి. కానీ అతను ఏం చేశాడంటే, ఓడిపోయిన ప్రతిసారి ఏం మిస్టేక్స్ చేశాను అనేది ఒక నోట్బుక్లో రాసుకుంటూ వచ్చాడంటండి. ఒక మిస్టేక్స్, తను చేసిన తప్పులు, దేని ద్వారా నష్టపోయాడో అవన్నీ ఒక డైరీలో రాసుకుని వచ్చాడంట. ఒక రోజు కూర్చుని అవన్నీ చదివాడంట. అసలు ఏం చేశాను నేను గట్టా అని ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకొని, ఏం చెయ్యకూడదు అనే ఒక లిస్ట్ రాసుకుని తను మళ్ళీ వ్యాపారం ప్రారంభించాడంట. ఈసారి అతనికి సక్సెస్ అనేది వచ్చిందంట. సక్సెస్ అయ్యి కొన్ని రోజుల్లోనే మంచి వ్యాపారవేత్తగా ఎదిగాడంటండి. అప్పుడు ఒక విలేకరు వచ్చి తనని ఇంటర్వ్యూ చేస్తూ, మీ సక్సెస్కి కారణం ఏమిటి అని అడిగితే, అతను నా ఫెయిల్యూర్సే నా సక్సెస్ అని సమాధానం ఇచ్చాడంటండి. ఎందుకు అంటే కనుక, నేను ఓడిపోయిన ప్రతిసారి సహనాన్ని నేర్చుకున్నాను, అలాగే ఒక పాఠాన్ని నేర్చుకున్నాను. అందరూ గెలుపుకి వ్యతిరేకం ఓటమి అని చెప్తారు, కానీ అది కేవలం విజయానికి పునాది అవుతుంది తప్ప అది వ్యతిరేకం కాదు అని చెప్పాడంటండి. అలాగే ఓటముల పైనే విజయం అనేది నిర్మించబడుతుంది అని చెప్పాడంట. ఓడిపోవడం అనేది అసలు తప్పే కాదు, ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఫస్ట్ అటెంప్ట్లోనే సక్సెస్ అనేది రాదు. కానీ ఓడిపోయామని అక్కడితో ఆపేస్తారు చూడండి, అదే అసలైన ఓటమి. అలా ఆపకుండా తిరిగి సక్సెస్ అయ్యే వరకు ప్రయత్నించడమే మనం చేయగలిగిందల్లా. నువ్వు అలా కష్టపడుతూ ప్రయత్నించినప్పుడు ఆ దేవుడు సహాయం కూడా నీకు సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఓడిపోయాం అని బాధపడకుండా తిరిగి సాధించగలం అనే తపనతో పైకి లేగాలని ఆశిస్తూ ఈ కథని ఇక్కడితో ముగిస్తున్నాను. హోప్ మీ అందరికీ ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ కథపై మీ అభిప్రాయాన్ని ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి మాటల కోసం తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.